అందరికీ నమస్కారములు. వేద సంస్కృతి సమితి విశ్వ యోగ విద్యాపీఠ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు మాధ్యమంలో జరుగుతున్న ఈ యోగ శిక్షణ తరగతులు ఒక వారం సుసంపన్నం చేసుకున్నాము. ఇప్పుడు రెండవ వారంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రప్రథంగా వందే మాతరం తో ప్రారంభించుకుందాము. కుసుమ గారు వందే మాతరం పాడతారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. జ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు కుసుమ గారు. ఇప్పుడు హైమవతి గారు ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం మెడిటేషన్ చేసుకుందాము. తర్వాత ఓంకారం చేసి ప్రార్థన ప్రారంభిద్దామండి. అందరికీ నమస్కారం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు హైమతి గారు. ధన్యవాదాలు. మన అందరి తరఫున గురూజీ ప్రభు గారిని స్వాగతిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిగా కోరుతున్నాం. నిన్న మీరందరూ గజకర్ణి జలధౌతి వమనధౌతి అనేటువంటి క్రియని సంపన్నం చేసుకున్నారు. అది చాలా గొప్ప క్రియ. అది మీరు వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ చేస్తూ ఉంటే మీకు ఎటువంటి రోగాలు ఉన్నవి పోతాయి, లేనివి రావు. ఇప్పుడు మనకి ఏ రోగాలు లేవు కదా అనుకుని విశ్రాంతిగా ఉండడానికి వీలేదు. ఎప్పుడైనా ఏ రోగమైనా రావచ్చు. సో ఆ రోగాలు రాకుండా ఉండడానికి ఈ యోగాభ్యాసం అనేది చేస్తున్నాము. అందులో ఈ క్రియలు అనేవి మామూలు యోగా ఆసనాలు సూక్ష్మాయామం కంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే క్రియలు మానేసి యోగాభ్యాసం చేయడం అనేది మొత్తం ప్రపంచంలో అందరూ చేస్తున్న పని. దానివల్ల రిజల్ట్స్ సరిగా ఉండవు. ఆసనాలు ఎన్ని వేసినా సరే క్రియలు ఉండే ప్రభావం వాటికి ఉండదు. దేనికి ఉండేది దానికి ఉంటుంది. సో ఈ క్రియల్లో శంఖ ప్రక్షాళన అని ఇంకోటి ఉంది. అదే చేయాలి యాక్చువల్గా. అది చేయటం కుదరలేదు. వెదర్ కూడా బాగుండకపోయింది. నెక్స్ట్ వీక్ వీలవుతుందేమో చూద్దాము, లేదా ఒక స్పెషల్ క్లాస్ దానికి ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టేదని ట్రై చేద్దాము. ముందు దానికి కావాల్సినటువంటి ఆసనాలు, శంఖ ప్రక్షాళన ఆసనాలు ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయాలి. సూక్ష్మవ్యాయామం మొత్తం చెప్పేసాను ఆల్రెడీ మీకు. వారం మొత్తంలో మీరు ఈ పాటికి వచ్చేసి ఉంటుంది, మీకు అది నేర్చుకుని ఉంటారు. అది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. రోజు నేను ఈ క్లాస్ ముందే మీరు చేసే సూక్ష్మం కావాలంటే తర్వాత అంటే ఈ 2 వారాలు కేవలం పరిచయం చేయడం కోసమే, యోగాభ్యాసాన్ని పరిచయం చేయడం కోసమే ఉన్నవి. కానీ దీంట్లో అభ్యాసం మీదనే ఫలితాలు వస్తాయి. మీరు ఎంత బాగా అభ్యాసం చేసుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. చాలా బతుకున్నవాళ్ళు డాక్టరు మందు అనేది లేకుండా కూడా బతకవచ్చు. అది ఇప్పుడు నేను ఏ మందులు తిన్ను, నాకు ఏ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళము, డాక్టర్లే మన దగ్గరికి వస్తారు. చాలా మంది డాక్టర్లు నేర్చుకుంటున్నారు. డాక్టర్ సూర్యనారాయణ గారు కూడా మన దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఇందులో హౌస్ డాక్టర్ లాగా ఉంటాడు మిమ్మల్ని మానిటర్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కోర్సులో చాలా మందికి ఏం పెద్ద హెల్త్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. కొందరికి మటుకు డయాబెటీస్ ఉంది, కొందరికి ఒక 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 మనిషి మటుకు హార్ట్ ప్రాబ్లం ఉంది, కొందరికి ఓవర్ వెయిట్ కూడా ఉంది. అంటే మిగిలిన వాళ్ళకి ఏం పెద్ద చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి లేవు కదా అని చెప్పి నేను ఆనందంగా కాలం గడుపుతానంటానికి వీల్లేదు. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం మీద రావచ్చు. ఎట్లాగైతే చావు అనేది ఏ క్షణాన్ని రావచ్చు, అట్లాగే రోగాలు కూడా పులులు సింహాలలాగా వెయిట్ చేస్తున్నాయి. ఏ క్షణంలో అయినా అవి వచ్చి పట్టేసుకుంటాయి. సో వాటి నుంచి దూరంగా ఉండడానికి ఈ యోగాభ్యాసం అనేది, మృత్యు అనేది ఎవరు ఆపలేరు, కానీ దాన్ని ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఎక్కువ రోజులు బతికే అవకాశం. ఆరోగ్యం లేకపోతే ఏ క్షణంలో అయినా, అంటే ఆర్గన్స్ ఫెయిల్ అయిపోతే ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బీపీ, మీకు అందరికీ తెలుసు. 2 షుగరు, మీది కూడా మీకు అందరికీ తెలుసు. 3వది కొలెస్ట్రాల్.
అంటే ఈ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో పెట్టుకోకపోతే హార్ట్ బ్లాక్స్ అవి వచ్చేసి హార్ట్ అటాక్, అంటే ఈవెన్ బైపాస్ సర్జరీ చేసినా సరే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మర్చిపోవచ్చు. సో కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యము. దాన్ని కంట్రోల్లో పెట్టడం కోసమని ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైట్లో నేను రోజు అదే తింటున్నాను. ఈ రెడ్ రైస్, తర్వాత వైట్ రైస్లో కూడా జాతి అంటే దేశీయ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, బహురూపి అని, మైసూర్ మల్లి కానీ, ఇవి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల వాటి వల్ల మీ కొలెస్ట్రాల్ అంత కొలెస్ట్రాల్ లేకుండా ఉండాలంటే రెండే మార్గాలు. ఒకటి, ఆ తినే పదార్థము ఫైబర్ చాలా ఎక్కువగా ఉండాలి. ఫ్రూట్స్లో ఉంటుంది ఫైబరు, ఈ దేశీ రైస్లో ఉంటుంది, ఈ సోనా మసూరి లాంటి రైస్లో ఉండదు. రెండోది, మీరు తినే ఆయిల్ ఆయిల్ మానేయాలి. పూర్తిగా మానేయడానికి వీల్లేదు కాబట్టి మస్టర్డ్ ఆయిల్ కొద్దిగా, ఈ ఎమరాల్డ్ షాప్లో వాళ్ళు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అమ్ముతారు, లేదా ప్రగతి రిసార్ట్ షాప్లో కానీ. అవి మస్టర్డ్ ఆయిల్ ఈజ్ బెస్ట్, వాసన తీసేస్తుంది. అది ఇప్పుడు ఎండాకాలం కాదు కాబట్టి మీరు మస్టర్డ్ ఆయిల్ వాడచ్చు, కానీ దానికి ప్రత్యామ్నాయంగా నువ్వుల నూనె కూడా వాడచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్. సో ఇంకా మిగిలిన నూనె ఏమి వాడటం మంచిది కాదు, అంటే పల్లి నూనెలు అవన్నీ అస్సలు వాడకూడదు ఏది వంటకి. సో ఇకపోతే ఆ నెయ్యి అనేది అయితే వాడుతున్నామో అది చాలా క్రిటికల్, డేంజరస్. ఎందుకంటే ఫేక్ నేతులు తినటం వల్లనే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే చాలా ప్యూర్ కౌ ఘీ అయితేనే తినాలి, లేకపోతే అసలు పూర్తిగా మానేయాలి. ప్యూరెస్ట్ కౌ ఘీ అంటే దేశీ కౌ ఘీ. జెర్సీ కౌ ఘీ అంటే అది రోగాన్ని తీసుకొస్తుంది, కొలెస్ట్రాల్ తీసుకొస్తుంది. అదే దేశీ కౌ ఘీ అంటే ఒరిజినల్ దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో, వేటి గంగడోలు ఉండి ముట్టె ఉండి ఇట్లా దేశీ ఆవు అంటారు సరే, ఆ దేశీ ఆవు, అది గుజరాత్ గిర్ కప్పు ఆవు కానీ, మామూలు మన లోకల్ ఆవు కానీ, దాని నెయ్యి కనుక వాడేట్లయితే కొద్దిగా, అంటే మరీ ఎక్కువగా తినకూడదు, నేతి మిఠాయిలు అవన్నీ అస్సలు తినకూడదు. మామూలుగా అన్నంలో కొద్దిగా మొదట్లో ఆపోసన పట్టడానికి కొద్దిగా వేసుకుని తింటాము. ఆ అసలైన ఘీ అయితేనే తినాలి, లేకపోతే పూర్తిగా మానేయాలి. ఈ నెయ్యి అనేది ఫేక్ నేతులు తినటం వల్లనే, జెర్సీ ఆవు నేతులు తినటం వల్లనే కొలెస్ట్రాల్ పెరిగి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ మూడు, అంటే ఈ కొలెస్ట్రాల్, మొదటిది ఏంటి బీపీ, రెండోది షుగరు, మూడోది కొలెస్ట్రాల్. ఈ మూడు మీ కంట్రోల్లో మీరు పెట్టుకోగలిగితే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఈ మూడు కనుక ఒకటో రెండో ఎక్కువై మూడో తక్కువగా ఉంటే బతికుండగలరు. మూడు కనుక ఎక్కువైపోయాను అనుకోండి, బతికే క్వశ్చన్ లేదు. బీపీ ఎక్కువైపోయి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి, షుగర్ ఎక్కువైపోయిందంటే ఇమీడియట్గా చచ్చిపోతాడు మనిషి. అందుకే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి మందులు, ఇంజక్షన్లు ఇస్తుంటారు. కొలెస్ట్రాల్ వాడు ఏం చేయలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది బాడీలో. సో ఈ కొలెస్ట్రాల్ బాడీలో పేరుకుపోవడం వల్లనే ఈ బ్లాక్స్ రావటము, హార్ట్ అటాక్ రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో కొలెస్ట్రాల్ తగ్గించడానికి పీచు పదార్థం, ఫైబర్, అంటే ఫ్రూట్స్లో కానీ, వెజిటబుల్స్లో కానీ, దేశీ రైస్లో కానీ, మిల్లెట్స్లో కూడా ఉంటుంది. మిల్లెట్స్ కంటే ఈ దేశీ రైస్లు ఎక్కువ ఎఫెక్టివ్. నేను రోజు అవే తింటున్నాను. ఈ మూడు మీరు కంట్రోల్లో పెట్టుకోవడమే మీ ఆరోగ్యానికి రహస్యం, మీ ఆయుర్దాయానికి, దీర్ఘాయుత్వానికి కూడా రహస్యం. సో ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకునేది మీ చేతిలో ఉంది. అంటే మీ ఏం తింటున్నారని, తిననేరిస్తే రోగం లేదు అని తెలుగులో సామెత ఉంది, మాట్లాడనేరిస్తే పోట్లాడలేదు. మీకు తెలుసు, చాలా మంది బాగా మాట్లాడతారో వాళ్ళతో పోట్లాడిప్పుడు రాదు. అదే ఎవరైతే బాగా తింటారో, అంటే ఏం తినాలో, ఎప్పుడు తినాలో, ఎట్లా తినాలో అది మట్టుకే తింటే ఆరోగ్యంగా ఉండగలరు. ఏం తినాలో చెప్పాను, ఎప్పుడు తినాలనేది ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీ ఇష్టం వచ్చిన టైం ఒకటి ఫిక్స్ చేసుకుని అప్పుడే తినండి. మధ్య మధ్యలో తినకూడదు. మధ్య మధ్యలో కేవలం నీళ్లు తాగుతుండాలి. కాఫీలు, టీలు బంద్ చేసేయండి, అస్సలు మంచిది కాదు. ఆ కాఫీ వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఏదైతే కెఫైన్ ఏదైతే ఉందో, కాఫీలో 27% ఉంది, దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. టీలో తక్కువ ఉంది, అయినా కూడా ఉంది. ఇవన్నీ అడిక్టివ్ డ్రగ్స్. నేను ఈ రోజు వరకు టీ, కాఫీ ఏవి తాగలేదు. కేవలం పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను, ఫ్రూట్ తాగుతాను, తింటాను. సో ఇవి చాలా ముఖ్యమైన అలవాట్లు.
రెండోది, తినేటప్పుడు ఎట్లా తినాలి అంటే మీరు ఏం తింటున్నారో దాన్ని బాగా నవిలి 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 నోట్లో అది సగం జీర్ణం నోట్లోనే అయిపోవాలి. ఎందుకంటే ఈ పళ్ళు అనేవి పొట్టలో లేవు, నోట్లోనే ఉన్నాయి. అది నవిలి 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 చివరికి ఇది లిక్విడ్ అయిపోవాలి. ద్రవ పదార్థం అయిపోయిన తర్వాత మింగేయాలి. అదాంటదే మింగబడుతుంది. మీరు మింగక్కల అదాంటదే వెళ్ళిపోతుంది ద్రవం ఎంత. మీరు ఎప్పుడైతే ద్రవం కాకుండా నోట్లో గట్టి పదార్థంగా ఉంటుందో అప్పుడు మీరు బలవంతాన్ని మింగాల్సి వస్తుంది. అది చాలా తప్పు. ఎందుకంటే పొట్ట లోపల పళ్ళు లేవు, అవి అక్కడ అరగవు. మీరు చూసే ఉంటారు, ఏదైనా పదార్థం పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఉబ్బుతుంది. మీరు ఇంత చిన్న పదార్థం మింగేసినా అది ఇంత లావు అవుతుంది పొట్టలో. ఎందుకంటే ఆ నీరు తీసుకుని ఉబ్బుతుంది. మీరు అది ద్రవ పదార్థం కింద పల్వరైజ్ చేసి తాగకపోతే, అంటే డ్రింక్ సాలిడ్స్ అనే ఒక కాన్సెప్ట్. మీరు ఇఫ్ యూ స్వాలో సాలిడ్స్ దెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్. అవి లోపలికి వెళ్ళి పెరిగి మీకు ఇండైజెషను, గ్యాసు, అల్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. యాసిడిటీ ఇవన్నీ కూడా లోపల పదార్థం అరగకపోవటం వల్ల వచ్చాయి. అరగకపోవడం ఎందుకు వస్తుంది? అది బాగా నవలబడలేదు. అందుకే బాగా నవలాలి. అందులో నవలేటప్పుడు నీళ్లు పోసి నవలకూడదు, లోపలే నీళ్లు రావాలి. లోపల నీళ్ళు ఏమిటి? సెలైవా, ఉమ్మి. అది ఆటోమేటిక్గా వస్తుంది. దాంతో బాగా నవిలి 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 ద్రవం అయిపోయినప్పుడు దానంతా అదే మింగుడు పడిపోతుంది. ఇది ఎట్లా తినాలని? డ్రింక్ సాలిడ్స్, ఈట్ లిక్విడ్స్. అదే కాన్వర్స్ లిక్విడ్స్ ఉంటే వాటిని కొంచెం 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 కొంచెం, అంటే నీళ్లు తాగేటప్పుడు పైనుంచి పోసుకోవడం చాలా తప్పు. కూర్చొని కొంచెం 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 తాగాలి. సిప్పింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకంటే ఈ నాలుకలోనే అది అబ్జర్వ్ అవుతుంది, బాడీ మొత్తానికి వెళ్ళిపోతుంది. ఏవి లిక్విడ్స్, వాటర్ కానీ, మిల్క్ కానీ, మజ్జిగ కానీ, ఏదైనా సరే కూర్చుని. అన్నం కూడా ఎప్పుడు నిలబడి తినకండి, కూర్చొని తినాలి. అది కింద కూర్చొని తినడం ఉత్తమం. ఈ డైనింగ్ టేబుల్ వల్లనే సగం రోగాలు వస్తాయి. వెస్టర్న్ టాయిలెట్ వల్లనే సగం రోగాలు వస్తాయి. ఇండియన్ టాయిలెట్ అనేది ఖగాసనము, అది కరెక్ట్. సో అట్లా కింద కూర్చొని తింటమే కరెక్ట్. బాస్ వెళ్ళేసి కూర్చుని మెల్లమెల్లగా మెల్లమెల్లగా తినాలి. ఒక 20 నిమిషాలు భోజనం చేయడానికి టైం స్పెండ్ చేయాల్సి. గడగడగడ తినేయటం తప్పు. సో తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తినేటప్పుడు నీళ్లు తాగితే మీరు నవ్వటానికి కూడా అది నోట్లో పెట్టుకుని నీళ్లు పోసి లోపలికి వెళ్ళిపోతుంది. అది వేస్ట్ అనమాట. దానివల్లనే అన్ని రోగాలు వచ్చాయి. నవిలి 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 నీళ్లు తాగకుండా అది ద్రవపు అయిపోయేంత వరకు నవిలితే ఉమ్మితో కలిసి అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా తినాలి అనేది నేరిస్తే రోగం లేదు. ఏం తినాలనేది ఆల్రెడీ చెప్పాను. స్పైసీ ఫుడ్ తినకూడదు, ఆయిలీ ఫుడ్ తినకూడదు, డీప్ ఫ్రైడ్ అసలు తినకూడదు. డీప్ ఫ్రైడ్ అంటే నూనెలో ముంచి వేయించి పైకి తీసినవి. అంటే బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, సమోసాలు ఇలాంటివన్నీ ప్రొహిబిటెడ్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఇప్పుడు నేను 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత మనం ఆసనాలు, కొన్ని కొత్త ఆసనాలు నేర్చుకుందాం. ఎలా వండాలి అనేది బ్యాక్ టు రూట్స్ అని ఛానల్ ఉంది. అందులో రమణ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎప్పుడు ఏది నానబెట్టాలి, ఏ నీళ్లు పారబోయాలి, గంజి పారబోయాలా వద్దా, అన్నీ ఒకటి కాదు. బ్లాక్ రైస్ మొత్తం తినాల్సిన అవసరం లేదు, కొద్దిగానే తినాలి. మిగిలింది రెడ్ రైస్ కానీ, వాళ్ళ మామూలు వైట్ రైస్ కాదు, మామూలు బ్రౌన్ రైస్ కాదు, వాళ్ళ వైట్ రైస్ కూడా ఉన్నాయి, బహురూపి. आप उधर एक बार जाके उनसे बात कीजिए, रामनाथ जी से। वो जो मैं बोला ना, अमर सिंह जी, हाँ सर, तो ठीक है सर। एक बार फोन कर किया था, वो लोग उठाए नहीं, इसलिए मैंने आपको मैसेज। फोन से अच्छा जाना, उधर खाना खिलाते हैं, तो एक ओके बार वहाँ पे खा के देखिए कैसा बना रहे, कैसा खाता है खाना है, कैसा खाना है। तो अभी ये शॉप जो है, एमराल्ड मिठाई शॉप के बाजू गली में, बाजू एक पेट्रोल पंप है, उसके बाजू एक गली है, गली के अंदर एक अपार्टमेंट है फर्स्ट फ्लोर में। वहाँ पे खाना खिलाते हैं। मैं रोज वहीं खाता हूँ जब यहाँ पे हूँ। मैं घर में है तो घर में खाता हूँ, घर में नहीं है तो वहीं खाता हूँ। आप ओके वहाँ सर। पे खाना शुरू कीजिए, वहाँ पे एक बार आपको स्वाद लगेगी कि तब आपको पता चलेगा कैसा बना है। आपने आप पूरा बनाना नहीं होगा आपको, समझे आप? हाँ सर।
आप जाके वहां पे खाइए और उनसे बात कीजिए कैसा बनाना। कुछ दिन वहीं पे खाइए तो अच्छा है, ठीक है। ठीक है सर, ठीक है। రైట్। धन्यवाद। సో మీకు ఆల్రెడీ నేను ఆ, పవన్ ముక్తాసనము, ధ్యాన్ శీర్షాసనము, పశ్చిమోత్తాసనం బుక్ లో ఉన్నవి చూపించాను. అలాగే వజ్రాసనము, వజ్రాసనం సిరీస్, పద్మాసనము, పద్మాసనం సిరీస్ ఉన్నాయి. సో మీరు ఆ బుక్ లో ఆల్రెడీ చూశారు, నేను చూపించాను కూడా కొన్ని. ఇవాళ కొన్ని కొత్తవి చూపిస్తాను. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి, మనకి ఒక 1 వీకే ఉంది. ఈ 1 వీక్ లో మనం అనేక ఆసనాలు నేర్చుకోవాలి, శంఖ ప్రక్షాళన ఆసనాలు కూడా నేర్చుకోవాలి. తర్వాత శంఖ ప్రక్షాళన వీలైతే ఈ 1 వీక్ అయిన తర్వాత ఒక సండేనో లేకపోతే సాటర్డేనో లేకపోతే ఇంకో రోజు పెట్టుకుని చేయాలి. అందుకే చేసే ముందు బాగా ప్రాక్టీస్ ఉండాలి. శంఖ ప్రక్షాళన చేయడానికి శంఖ ప్రక్షాళన ఆసనాలు బాగా నలిగి ఉండాలి, అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. దానికి ముందు నాభి చక్ర శుద్ధి అని 4 ఆసనాలు ఉన్నాయి. నాభి చక్రం అంటే ఈ ఆల్ ఆర్గన్స్ సరౌండింగ్ ది నావెల్. సో ఈ అన్ని ఆర్గన్స్, నావెల్ చుట్టూరా ఉన్న ఆర్గన్స్ ని యాక్టివేట్ చేయడం కోసం అని నాభి చక్ర శుద్ధి అని 4 ఆసనాలు ఉన్నాయి. అవి నేను ముందు మీకు ఇప్పుడు చూపిస్తాను. అది అయిన తర్వాత 4 శంఖ ప్రక్షాళన ఆసనాలు కూడా చేద్దాము. అంతటితో ఇవాళకి ముగిద్దాం. సో ఈ నాభి చక్ర శుద్ధి ఆసనాలు ఏంటి అంటే, కోర్స్ ఇదంతా మీరు రోజు మీ అంతటి మీరు సూక్ష్మం చేసుకోవచ్చు. ఈ క్లాస్కి వచ్చే ముందే చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్లాస్ లో నేను చెప్పను. అది ప్రాక్టీస్ సెషన్, అది మీ ఓన్ గా చేసుకోవాలి. నాభి చక్ర శుద్ధిలో ఫస్ట్ ముందు శవాసనం వేయండి అందరూ. ఇది మళ్ళా మైక్స్ మ్యూట్ చేయండి అందరూ. మ్యూట్ యువర్ మైక్స్. పడవలాగా కాళ్ళు తలకాయ రెండు ఒకసారి పైకెత్తి కాలు తీర్చుకుని నిలబడి ఒడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి. శవాసనం వేయండి. నింపే ఉత్థానం. ధనురాసనము. టైట్ అండర్వేర్ ఉండాలి. ఈ టైట్ అండర్వేర్ అంటే లంగోట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. టైట్ అండర్వేర్ ఉంటే కానీ ఈ టెస్టికల్స్ డ్యామేజ్ అయిపోతాయి ఇది చేస్తే. ధనురాసనం. గాలి పీల్చుకుని పైకి, గాలికి ముందుకి వెనక్కి కూడా.
ఇది చక్రాసనం. కాళ్ళు దగ్గర పెట్టుకుని చేతులు ఇక్కడ పెట్టి గాలి తీసుకుని పైకి లేవాలి. సర్క్యులర్, సెమీ సర్క్యులర్ పోర్షన్. గాలి నిలిపి అక్కడ ఉంటాడు, తర్వాత కిందకి వచ్చినారు, కిందికి వస్తూ గాలి. ఇప్పుడు పక్షాసనం. ఇది లివర్ మీద బాగా పనిచేస్తుంది. ఫిష్ పోస్. मेडिसिन ये साइड में ही है, नहीं है, मैं देख के आती हूँ। మ్యూటర్ మైక్స్. నార్మల్ బ్రీతింగ్. శ్వాస.
ఇప్పుడు ఈ 4 ఆసనాలు నాభి చక్ర శుద్ధి. ఫస్ట్ ఉత్తానాసనం, ధనురాసనం, చక్రాసనం, మత్స్యాసనం. నా బుక్ లో ఉన్నాయి నాభి చక్ర శుద్ధి 4 ఆసనాలు. ఇవి చేయడం వల్ల మీ ఆర్గన్స్ చాలా ఫిట్ గా ఉంటాయి. ఇవి లివర్, ప్యాంక్రియాస్, స్టమక్, గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరిగి ప్రాణశక్తి ఎక్కువ వచ్చి శుద్ధి బలపడతాయి, స్ట్రెంగ్త్ అని బలపడతాయి కూడా. నాకు 72 ఏళ్ళు నడుస్తున్నాయి. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్ని కంట్రోల్లో ఉన్నాయి, అన్ని బాగా కండిషన్లో ఉన్నాయి. సో యోగాభ్యాసం వల్ల ఆరోగ్యంగా చాలా ఏళ్ళు బతకచ్చు. మా గురుగారు సూర్య రాఘవ దీక్షితులు గారు 97 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినారు. మహర్షి కార్తికేయ 350 సంవత్సరాలు బతికి అందరికీ చెప్పి నేను 10 రోజులు నాకు వెళ్ళిపోవాలి ఇంకో చోటికి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి పద్మాసనంలో కూర్చుని ఆయన వెళ్ళిపోయినారు. ధీరేన్ బ్రహ్మచారి గారి మటుకు ఒక యాక్సిడెంట్లో తను డ్రైవింగ్ చేస్తున్న విమానం తన ఆశ్రమం దగ్గరే చెట్టుకు తగిలి వారు దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు. సో అట్లా ఆరోగ్యంగా ఆఖరి రోజు వరకు ఆరోగ్యంగా బతకాలంటే మీరు సూక్ష్మయామము, ఆసనాలు, ప్రాణాయామాలు, క్రియలు, ధ్యానం ఇవి 5 కూడా అభ్యాసం చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా కూడా బతకచ్చు. ఆరోగ్యం అనేది కేవలం శరీరానికే అనుకుంటారు అందరూ, కానీ మానసికమైనటువంటి ఆనందము చాలా అవసరం. మీరు ఎంత ఆనందంగా ఉంటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. సౌండ్ బాడీ ఇన్ ఏ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, వైస్ వర్సా. మీరు ఎంత ఆరోగ్యం ఉంటే మీకు అంత ఆనందం ఉంటుంది. ఎంత ఆనందంగా మీరు ఉంటే అంత మీరు ఆరోగ్యంగా ఉండగలరు. కాబట్టి ఆనందంగా ఉండేది చాలా అవసరము. చిన్నపిల్లలతో బాగా సంపర్కం పెట్టుకుని ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక 4 ఆసనాలు నేర్పిస్తాను, శంఖ ప్రక్షాళన ఆసనాలు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ శంఖ ప్రక్షాళన ఆసనాలు 4 బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం శంఖ ప్రక్షాళన చేసే స్కోప్ ఉంటుంది. ఇంకో రోజు ఇప్పుడు ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ పెట్టుకుని ఇంకా ఈ 15 రోజుల లోపల నాకు డౌట్ఫుల్గా ఉంది, మీకు అంత లెవెల్లో ప్రాక్టీస్ రాదేమో అని. తర్వాత వెదర్ కండిషన్ కూడా బాగుండాలి, అప్పుడే శంఖ ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా లఘు శంఖ ప్రక్షాళన, పూర్తిగా మినీ శంఖ ప్రక్షాళన అంటే. ఫస్ట్ అందులో సర్పాసనం, గోడల పట్టుకుని చేతుల మీద పైకి లేచి సర్పాసనం. ఇలా కూర్చుండే ముందు తర్వాత చేతులు పెట్టి కాలు వేళ మీద నిలబడండి. మోకాలు కింద అనకూడదు. గాలు పీల్చుకుని సెంటర్, గాలు ఉంది వెనక్కి తిరిగి చూడండి, కాలు కనపడాలి. ఇట్లా 6 times అటు 6 times ఇటు. రెండోది ఊర్ధ్వహస్తాసనం. చేతులు బాగా పైకి ఈ వేళ్ళు ఇట్లా పెట్టేసి ఎత్తేసి గాలి వదులుతూ లెఫ్ట్, మళ్ళీ సెంటర్ పీల్చుకుంటాం, మళ్ళీ రైట్. కాళ్ళు దగ్గరికి ఉండాలి. గాలి వదిలి పట్ట లోపల లాగుతూ లెఫ్ట్ రైట్, మధ్యలో వచ్చినప్పుడు పీల్చు. మూడవది కటి చక్రాసనం.
కాళ్ళు ఎడంగా పెట్టాలి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతిలో ముందుకు పెట్టి గాలి పీల్చుకుని సెంటర్ లో గాలి పీల్చుకోవడం, వెనక్కి వెళ్ళినప్పుడు గాలి వదిలేయడం. స్వింగ్. మనం సూక్ష్మంలో చేసాం ఆల్రెడీ. కటి చక్రాసనం. నాలుగోది ఉదరాకర్షణ. ఇలా గొంతు కూర్చుని, నిన్న మనం వెల్కమ్ చేసినప్పుడు కూడా గొంతు కూర్చుని తాగాము. ఇది ఖగాసనం అంటారు. పక్షి. ఖగా అంటే పక్షి. బర్డ్ పోస్. పక్షిలాగా కూర్చుని చేతులు మోకాళ్ళ మీద పెట్టి గాలి వదులుతూ ఒక మోకాలు కిందికి వంచేసి మీరు వెనక్కి తిరిగి చూడాలి. మోకాళ్ళు ఎత్తకూడదు, కాళ్ళు పైకి ఎత్తకూడదు. అయిపోయింది. ఇప్పుడు శవాసనం వేసేయండి మళ్ళీ.
ఇప్పుడు పద్మాసనం వేసి ప్రాణాయామం చేయండి. ఇవాటికి ఆసనాలు అయిపోయాయి. 4 నాభిచక్ర శుద్ధి ఆసనాలు, 4 శంఖ ప్రక్షాళనాసనాలు నేర్పించాను. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈరోజు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ టు బేసిక్ ఆసనాస్ లైక్ పవన్ ముక్తాసన series and Vajrasana series and Padmasana series and Ardha Matsyendrasana, Gomukhasana, Ushtrasana. I have shown you in my book all these asanas and I have shown you practically also last week. So let us go for pranayama. Meditation.
ఇప్పుడు సోహం. ఓ ఓ ఓ ఓ हिरण्यगर्भादि स्थावरान्तेषु शरीरेषु यदेकं चैतन्यमस्ति तदेव अहमस्मीति दृఢజ్ఞానసిద్ధిర్భూయాత్. బ్రహ్మ నుంచి పిపీలిగా అంతవరకు అన్నిట్లో ఉన్నటువంటి శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అదే నేను అనేటువంటి జ్ఞానం నాకు స్థిరమవుగాక. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అఖండ సచ్చిదానంద బ్రహ్మాత్మానుభవ సిద్ధిర్భూయాత్. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత, నేను నువ్వు అనే తేడా లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మ చైతన్యం అంటే భగవంతుడి చైతన్యం నాలో స్థిరపడి ఉండుగాక. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య పరమానంద అద్వితీయ బ్రహ్మాత్మాభవ సిద్ధిర్భూయాత్. నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము సత్యము ఆనందమైనటువంటి భగవంతుడి యొక్క నాయందు రెండు కలిపి ఉన్నటువంటి చైతన్యము నాలో స్థిరంగా ఉండుగాక. తథాస్తు అట్లే గాక అనేది. ఓంకారం అంటేనే అది శుద్ధ చైతన్యం, బ్రహ్మం పదార్థం. వస్తుస్థితి ఉన్నది ఒకటే, అదే నేను, అదే నువ్వు, అంతా ఒకటే. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఇవి మహావాక్యముల బోధ. మీరు శ్రవణ మనన నిధిధ్యాసముల వల్ల వస్తుంది.
దానికి మీకు సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనే వస్తుంది జ్ఞానం. బ్రహ్మాకార వృత్తి బ్రహ్మజ్ఞానం. సాధన చతుష్టయ సంపత్తి శమధమ షట్క సంపత్తి అంటే శమము దమము తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము. సమాధానం అంటే సమాధి, డీప్ మెడిటేషన్. రెండవది నిత్యానిత్య వస్తు వివేకము. దానివల్ల వచ్చేటువంటి ఆముత్ర ఫలభోగ విరక్తి అంటే వైరాగ్యము. నాలుగోది ముముక్షుత్వం, మోక్షం కావాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష. ఈ నాలుగు ఉన్నవాడికే మహావాక్య ప్రబోధం వలన గురుముఖత బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఈ నాలుగు ఉన్నవాడు మటుకే దీనికి అర్హుడు. ఈ నాలుగు లేవు కదా, మరి ఎట్లా వస్తాయి అంటే దానికి ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. ఆ నాలుగిటికి మూడు ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. స్వవర్ణాశ్రమ ధర్మాచరణ, మీ ఓన్ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో మీ రెస్పాన్సిబిలిటీస్ అవి కరెక్ట్గా డిశ్చార్జ్ చేస్తూ తపశ్చర్యలు చేస్తూ ఉంటే, అంటే ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ ఇలాంటివన్నీ కూడా తపశ్చర్యలే. ఉపవాస తీర్థయాత్ర, గంగా స్నాన, చాతుర్ధామ యాత్ర ఇలాంటివన్నీ కూడా తపశ్చర్యలే. కృచ్ఛాంద్రాయణాది తీవ్ర తపశ్చర్యలు ఉన్నాయి. అనేక తపశ్చర్యలతో పాపం క్షీణించి తపోభి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షుణాం అపేక్షయోయం ఆత్మబోధో విధీయతే అని శంకరాచార్యులు గారు చెప్పారు. ఇక మూడోది హరితోషణ, భక్తి యోగంతో శ్రీహరి మీద మనసు నిలివి ఆ శ్రీహరిని సంతోషపెట్టగలిగితే, అంటే అనేక విధమైన కీర్తన, భజన, శ్రవణ, మనన, ఇది భక్తి యోగం అయితే నవవిధ భక్తి ఏదైతే ఉందో దానివల్ల ఈ మూడు ప్రీరిక్విజిట్స్ ఫార్ ఆ నాలుగు సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు ఆర్ ప్రీరిక్విజిట్స్ ఫార్ మహావాక్య బోధ అండ్ బ్రహ్మజ్ఞాన బోధ, బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మజ్ఞానము, తద్వారా మోక్షం. వాసనాక్షయ మనోనాశ తత్వజ్ఞానాభ్యాసవశాత్తు జ్ఞానరక్ష తపస్సిద్ధి సర్వసమత్వం దుఃఖ నివృత్తి. ఇది సీక్వెన్స్. సర్వే భవంతు సుఖినః. గ్లోబల్ బ్లెస్సింగ్ మీ ఎదురుగా గ్లోబ్ మొత్తం ఊహించుకుని అందరినీ మీరు మంచి కోరుకోవాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు, సర్వ సద్బుద్ధిమాప్నోతు, సర్వత్ర నందతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అయిపోయింది నా సెషన్. క్వశ్చన్ ఆన్సర్స్ అడగచ్చు. ఇది కాక ఈ సోహం ధ్యానం ఒకటే కాకుండా మంత్ర ధ్యానాలు, మంత్ర ఉపాసనలు కూడా ఉన్నాయి. ఎవరికి ఏ మంత్రము ఇష్టమైందో అది వాళ్ళు చేసుకోవచ్చు. ఏ మంత్రం రాని వాళ్ళు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. ఉపనయనం అయిన వాళ్ళు గాయత్రి మంత్రమే చేసుకోవచ్చు సంధ్యావందనంలో. ఉపనయనం కాని వాళ్ళు ఇతర మంత్రాలు కూడా నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను మంత్రాల మెడిటేషన్ కూడా చేయించాను వేరే బ్యాచెస్లో. సో ఇది సోహం మెడిటేషన్, ఇది ఓం మెడిటేషన్ అయింది. ఆ వీడియోస్ చాలా ఉన్నాయి, వేరే ఛానల్స్లో కూడా ఉన్నాయి. సో ఏ పర్పస్, ఎవరికి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఆ దేవత ఉపాసన చేసుకోవాలి. ఎవరికి కావాల్సిన ఇష్టదేవత అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ ఇష్టదేవత మంత్ర ఉపాసన చేసుకోవాలి. యంత్రం కూడా ఇంట్లో పెట్టుకుని ఉపాసన చేసుకుంటే మరీ మంచి, ఆ దేవతకు సంబంధించిన యంత్రం. ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్? ఇవాళ చెప్పిన దాని మీద క్వశ్చన్ ఆన్సర్స్ అడగండి. ఇంతకుముందు చెప్పిన వాటిని కూడా అడగచ్చు. ఈ వారం మొత్తం చెప్పినవి కూడా అడగచ్చు. ధన్యవాదాలు ప్రభు గారు. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి అడగండి.
టైం అయిపోతే క్వశ్చన్స్ లేకపోతే క్లోజ్ చేసేద్దాం. కృష్ణ గారు అడుగుతున్నారు. అడగండి కృష్ణ గారు. ప్రభు గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం సూక్ష్మ యోగా చేసాము, ఇప్పుడు ఆసనాలు వేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము. సీక్వెన్స్ ఏది మొదలెట్టిన తర్వాత ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి? ముందు సూక్ష్మయామం చేయాలి. నేను అందుకే మీరు ఈ క్లాస్ ముందే చేసేయమని చెప్తాను, ఎందుకంటే ఈ క్లాస్లో చెప్పడానికి టైం ఉండదు. ఆల్రెడీ ముందు సూక్ష్మయామం చేయాలి ప్రతిరోజు. ఆ సూక్ష్మయామం అయిపోయిన తర్వాత శవాసనం వేస్తాం, అవునా కదా? ఆ శవాసనం వేసిన తర్వాత ఆసనాలు. అలాగే. సో ఆసనాలు అయిపోయిన తర్వాత ఆసనాలు మళ్ళా శవాసనం వేస్తాం. మధ్యలో కూడా వేస్తుంటాము, బట్ మేజర్ శవాసనం. ఆ శవాసనం కావాలంటే యోగ నిద్ర కూడా చేసుకోండి. అది కూడా అయిపోయిన తర్వాత ప్రాణాయామం. అంటే యోగ నిద్ర రోజు చేయడం కుదరదు, టైం ఉండదు. ఆసనాలు అయిపోయిన తర్వాత శవాసనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణాయామం తర్వాత మెడిటేషన్. ఓకే, ఈ క్రియాస్ ఏమో అప్పుడప్పుడు చేస్తాం. అలాగే. ఓకే, వర్మ గారు. నమస్తే గురువు గారు. కాస్త సూర్య నమస్కారం కూడా చెప్తే కాస్త మాకు ఉపయోగంగా ఉంటుంది. సూర్య నమస్కారం అందరికి వచ్చు కదా అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇప్పుడు అందరికి వచ్చేది, అంటే కొంచెం సైంటిఫిక్ గా కాస్త అలాగే చెప్తాం. ఇంకో టైం ఉన్నప్పుడు ఇంకో రోజు ఎప్పుడైనా చెప్తాం, ట్రై చేద్దాం. బుక్ లో కూడా ఉంది, బుక్ లో మొత్తం ఫుల్ వర్షన్. మామూలుగా అందరూ సూర్య నమస్కారం అని పేరు పెట్టి వాటర్ డౌన్ చేస్తారు, నేమ్ సేక్. ఈ యోగాలో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ యోగ శాస్త్రం మొత్తం యోగా ప్రాక్టీస్ లో అన్ని వాటర్ డౌన్ చేయటము, డైల్యూట్ చేయటము, చివరికి ఏదో 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 చేయటము. ఈవెన్ టీచర్స్ కూడా అవే నేర్పిస్తున్నారు. సూక్ష్మ సూర్య నమస్కారాలు ఒకటే కాదు, ప్రతి దాన్ని కూడా డిస్టార్ట్ చేసి, ఈవెన్ పెద్ద పెద్ద టీచర్స్ కూడా ఉన్నదాన్ని చెప్పకుండా దాన్ని డిస్టార్ట్ చేసి, దాన్ని డైల్యూట్ చేసి, దాన్ని డిస్ట్రాయ్ చేసి, దాన్ని ఇంకోటి ఏదో తయారు చేసి దాన్ని చెప్తారు. ఈవెన్ రామ్దేవ్ కూడా సూక్ష్మ పేరు పెట్టి ఇంకోటి ఏదో చెప్తారు. అండ్ ఇంకోళ్ళు ఆసనాలు ఒక పేరు, కొత్త పేరు పెట్టేసి కొత్త పద్మాసనం వేయడానికి ఒక కాలు ఇటు పెట్టడం ఒకటి, ఒక కాలు అటు పెట్టడం ఒకటి, ఇట్లా 4-5 ఆసనాల కింద చెప్తాం. ఇదంతా నాన్ సెన్స్. కరెక్ట్ గా నేర్చుకోవడం క్లాసికల్. మేము చెప్పేది క్లాసికల్ యోగా, ట్రెడిషనల్. మిగిలిన వాళ్ళు చెప్పేది అంతా బోగస్. కొంచెం ప్రాక్టికల్ గా డెమాన్స్ట్రేట్ చేస్తే కొంచెం సైంటిఫిక్ గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే చూద్దాం, మన టైం ఉంటే సూర్య నమస్కారం ఒకసారి కవర్ చేద్దాం. కొంచెం ప్రాణాయామం కూడా కొంచెం థియరటికల్ గా కూడా కొంచెం వివరిస్తే బాగుంటుందండి ప్రాణాయామం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రాణశక్తి అనేది ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ చెప్పాను కదా. పంచకోశాలు అంటే బాడీ పంచకోశ శుద్ధి. ఇప్పుడు ఈ మొత్తం యోగా కోర్సులో చేసేది ఏంటి అంటే, ఒక్క ఒక్క శబ్దంతో చెప్పమంటే, ఒక వర్డ్తో చెప్పమంటే పంచకోశ శుద్ధి. సో పంచకోశాలు అంటే ఈ బాడీ కనపడేది అన్నమయ కోశము. సో దీన్ని ఎట్లా శుద్ధి చేస్తామో చూపించాము. స్టమక్ క్లీనింగ్, ఇంటెస్టైన్ క్లీనింగ్, ఆహారంలో మార్పులు. రెండవది ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశము ఇంకోటి దీని చుట్టూరు ఇలా ఉంటుంది. సో అది కళ్ళకు కనపడదు, కానీ ఫీలింగ్ వచ్చే వాళ్ళకి వస్తుంది, ప్రాణాయామం చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది. సో దాన్ని ప్యూరిఫై చేసి ప్యూరిఫై ఆటోమేటిక్గా ఆసనాల వల్ల, సూక్ష్మాయం వల్ల అయిపోతున్నాయి. స్ట్రెంథన్ చేయడం కోసం సూక్ష్మాయం వల్ల, ఆసనాల వల్ల, ప్రాణాయామం వల్ల ప్రాణిక్ బాడీని స్ట్రెంథన్ చేస్తున్నాం. సూక్ష్మవ్యాయామం అనే శబ్దంలోనే సూక్ష్మ శరీరం అంటేనే ప్రాణిక్ బాడీ, స్థూల శరీరం కాదు. స్థూల శరీరం అంటే అన్నమయ కోసం, సూక్ష్మ శరీరం అంటే ప్రాణిక్ మానసిక్, దట్ ఈస్ ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఈ మూడు కలిపి సూక్ష్మ శరీరం. ఆనందమయం కోసం కూడా కలిపి సూక్ష్మ శరీరం అవుతుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని ఉత్తేజపరచడానికి, శక్తి వికాసం చేయడానికి సూక్ష్మ వ్యాయామం కార్తికేయ మహర్షి తయారు చేశారు కొత్తగా, ఇంతకుముందు లేదు. అంటే అందులో అన్ని ప్రాణాయామాలు, ముద్రాలు, బంధాలు అన్ని కలిపి చేశారు. కనుక సూక్ష్మవ్యాయామం చాలా గొప్పది. ఇండిపెండెంట్ గా దానికి స్టేటస్ ఉంది. అది వేరే వాళ్ళకి రాదు, కేవలం మన పరంపరలో ఉన్న వాళ్ళకే వస్తుంది. సో ఇకపోతే కారణ శరీరం అనేది ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళేది. అది కర్మను బట్టి, వాసనలు బట్టి. మంచి కర్మ చేయడం కోసం ధ్యానం కారణ శరీరానికి పనికి వస్తుంది, పుణ్యకర్మ. అది సంగతి. ఓకే, ప్రాణమయ కోశం అనేది 72,000 ప్రాణ నాడులతో ఉన్నది. అవి బొడ్డు నుంచి మొదలై మొత్తం బాడీలో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఆ ప్రాణ నాడులు అంటే ప్రాణవాహికలు, అందులో ప్రాణం ఫ్లో అవుతుంది. వాటిని ప్యూరిఫై చేసి స్ట్రెంథన్ ప్రాణాయామం ద్వారా చేస్తున్నాము.
అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. హఠయోగ ప్రాణాయామాలు, రాజయోగ ప్రాణాయామాలు మీకు కొన్ని నేర్పించాను. ఇంకా కొన్ని తర్వాత నేను వీలైతే నేర్పిస్తాను. ఈ కోర్స్ చాలా చిన్నది. 2 weeks లో అవునండి. వీలైన వాటికే కవర్ చేస్తాం. ఇంకోసారి ఏదైనా పెడితే అప్పుడు పెట్టచ్చు. ఓకే. అలా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలో కొంచెం ఇలాగ నాసికారంధ్రం మూయడం వదలడం అది కొంచెం థియరటికల్ గా చెప్తే హెల్ప్ అవుతుంది. ఇది ఈ 2 వేళ్ళు వాడాలి. ఈ పూర్తిగా ఇట్లా అలాగే మూసేయాలి. ఈ పూర్తిగా అలాగే మూసేయాలి. లీకేజ్ అలాగే ఉండకూడదు. అలాగే అది ఎంతసేపు ఆపాలి, ఎంతసేపు వదలాలి? ఆపడం వద్దలేదు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో సరే ఆపటాలు ఏమి ఉండవు. ఓన్లీ సరే పీల్చడం వదలటం. మాక్సిమం సరే పీల్చడం, మాక్సిమం వదిలేయటం. ఫస్ట్ సరే స్టేజ్. ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారు. నమస్కారం గురుగారు. అడగండి. గురుగారు, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ గురుగారు. లాస్ట్ డే ఆఫ్ ద సెషన్ లో జప విధానం కూడా ఒకసారి నేర్పిస్తారా? ప్రాపర్ జప విధానం. జప విధానం ఇప్పుడు సంధ్యావందనంలో జప విధానం మీకు తెలిసే ఉంటుంది. మీకు వచ్చా రాదా? నేను విజయ్ కుమార్ వైఫ్ నండి. ఓకే 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 రైట్. అంటే ఇప్పుడు మీరు మంత్రం ఇంకా ఏ మంత్రం చేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఏ దేవత ఉపాసన చేస్తారో దాన్ని బట్టి. మీకు ఆల్రెడీ ఒక ఇష్ట దేవత ఉంటే ఆ ఇష్ట దేవత మూల మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మూల మంత్రాన్ని ఉపదేశం తీసుకుని జపం చేయాలి. మీ ఇంట్లో యంత్రం కూడా పెట్టుకోవచ్చు. అదంతా ఒక ప్రాసెస్. అది యోగా కోర్సుకి సంబంధించిన విషయం. లేదు, అవుట్ ఆఫ్ అంటే బాక్స్ గురుగారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెవరైనా అడుగుతున్నారా? నో క్వశ్చన్స్. లెట్ us క్లోజ్. సార్ ఆస్మాకి బ్రాంకైటిస్ కి ఏమైనా అదే భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ఇప్పుడు నిన్న గజకర్ణ చేశాం కదా, నిన్న స్టమక్ క్లీనింగ్ మీరు చేశారా? చేయలేదండి, నాకు బీపీ ఉంది, హై బీపీ. ఓ ఓకే. మీకు ఆస్మా ఎంత సివియర్గా ఉంది? తక్కువగా ఆస్మా ఉంది, అంటే ఎక్కువగా? కాదు, బీజింగ్ సౌండ్ లా వస్తుంది కొంచెం. ఓకే. సో మీరు అంటే ఎక్స్రే తీస్తే బ్రాంకైటిస్ కొంచెం ఉంది. అదే ఎప్పటి నుంచో ఉంది బ్రాంకైటిస్. సో భస్త్రికా ప్రాణాయామం ఉంది. అది మీరు ఇన్హేలర్ ఎక్కువ అది వాడవలసి చేయాలి. వస్తుంది. ఆ? ఇన్హేలర్ ఎక్కువ వాడవలసి వస్తుంది రోజుకి 2 సార్లు. ఎలర్జీ వల్ల మీరు వస్తుందని. భస్త్రికా ప్రాణాయామం ఒకటి, ఈ నాడీ శోధన ఇప్పుడు చేసాం కదా నాడీ శోధన ప్రాణాయామం, అది మీరు ఒక 10 నిమిషాలు చేయండి రోజు, మార్నింగ్ ఈవినింగ్. భస్త్రిక మీకు ఆల్రెడీ చూపించాను, పొట్ట ముందుకి వెనక్కి. అవి చేస్తుంటే తగ్గుతుంది. ఓకే. ఓకే నెక్స్ట్. ఓకే, క్లోజ్ చేద్దామా? ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ హైమతి గారు ప్రార్థన చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. ధన్యవాదాలు హైమతి గారు. ఇప్పుడు కుసుమ గారు నేషనల్ అంతం పడతారు. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधात पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. జై హింద్. ధన్యవాదాలు కుసుమ గారు. హరి ఓం. ఇప్పుడు ఇంకేమైనా ఎవరైనా అడగదలుచుకుంటే అడగండి. ఇంకేమైనా డీటెయిల్స్. గురుగారు ఇద్దరు పిన్ నెంబర్ పెట్టడానికి వాళ్ళకు కుదరట్లేదు. వాళ్ళకి అర్థమైందో లేదో అర్థం కాదు. లలిత గారు రామ్మోహన్ గారు ఉన్నారండి? లలిత గారు రామ్మోహన్ గారు పిన్ పెట్టట్లేదు సార్. మేడం లలిత గారు ఉన్నారండి? లలిత గారు, రామ్మోహన్ గారు, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? మాకు ఆడిబుల్, వాళ్ళకి తెలియట్లేదు. Am I audible? Ram Mohan here. Yes, sir. Sir, you have any ఇవాళ problem in putting your... అర్థమైంది సార్. నేను ఇవాళ వేరే మొబైల్లో వచ్చాను, అందుకని రాలేదు. అదర్వైజ్ ఇట్ ఈస్ దేర్ 21202 ఇస్ మై నంబర్ సార్. మీరు పెట్టండి. నేను పర్మనెంట్ గా దాంట్లో ఈ రోజు బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ మొబైల్ ఓకే. లలిత గారు. ఓకే, లలిత గారు, మేడం లలిత గారు. ఓకే, వసంత్ గారు ఒక మెసేజ్ పంపించండి ఆమెకి. ఓకే సార్. ఓకే, ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా? ఓకే సార్. ఓకే సార్, ధన్యవాదాలు. బాబు గారు ఉన్నారా? క్లియర్ లాగా ఉంది. మనం ఓకే సార్.